ఇంతకుముందు వీడియోలో భీష్ముని యొక్క జన్మ వృత్తాంతం ఏమిటి అనే విషయాలను మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో భీష్ముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి, ఆ ప్రతిజ్ఞ ఎవరి కోసం చేశాడు, ఎందుకు చేశాడు, భీష్మునికి స్వచ్ఛంద మరణ వరం ఎలా లభించింది అనే విషయాలను మనం తెలుసుకుందాం. గంగాదేవి తన పుత్రుడు అయిన దేవవ్రతుడని తన భర్త అయిన శంతన మహారాజు నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. కానీ జరిగిన విషయాలను శంతన మహారాజు ప్రతిరోజు తలుచుకొని బాధపడుతూ ఉండేవాడు. ఇలా 17 సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకసారి శంతన మహారాజు గంగా నది ఒడ్డున బాధపడుతూ ఉంటాడు. ఒక్కసారిగా గంగా ప్రవాహం ఆగిపోయినట్లుగా కనిపిస్తుంది. అది గ్రహించిన శంతన మహారాజు ఆ నది వెంట వెళతాడు. అలా వెళ్ళగా శంతనుడికి ఒక చోట వేలాది బాణాలు ఆకాశం నుంచి వచ్చి నదిలోకి అడ్డుకట్టగా మారి గంగా నది ప్రవాహాన్ని అడ్డగించడం గమనిస్తాడు. ఆ బాణాలు వేస్తుంది ఎవరా అని శంతన మహారాజు తల తిప్పి చూడగా అక్కడ ఒక 17 సంవత్సరాల యువకుడు ధనుర్బాణాలను ధరించి నిలబడి ఉంటాడు. వెంటనే శంతన మహారాజు ఆ యువకుడి వద్దకు వెళ్లి, నీ ధనుర్విద్యలను చూసి నా మనసు పరవశించిపోతుంది. ఈ తల్లిదండ్రులు ఎవరు పుత్రా అని ప్రశ్నిస్తాడు. వెంటనే ఆ యువకుడి వెనక నుంచి గంగాదేవి ముందుకు వచ్చి, ఇతను తన తండ్రిని ఒక క్షత్రియుడు చంపాడన్న కోపంతో 21 సార్లు భూమండలం అంతా తిరిగి కనిపించిన ప్రతి క్షత్రియుడిని తన గొడ్డలి పదునికి బలి ఇచ్చిన పరశురాముడి యొక్క శిష్యుడు. సాక్షాత్తు దేవదానవుల గురువులైన బృహస్పతి మరియు శుక్రాచార్యుల చేత శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు. వేదాంగాలలో పండితుడు, మీ పుత్రుడు దేవవ్రతుడు అని చెబుతుంది. దాంతో ఎన్నో ఏళ్లుగా కొడుకుకు దూరమైన శంతన మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు. హస్తినాపుర సింహాసనం నీ కోసం ఎదురు చూస్తుంది పుత్ర అంటూ దేవవ్రతుడని హత్తుకుంటాడు. గంగాదేవి శంతన మహారాజు నుంచి సెలవు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శంతన మహారాజు దేవవ్రతుడని హస్తినాపురం తీసుకుని వెళ్లి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేయించి సింహాసనం అధిష్ఠింప చేయిస్తాడు. శంతన మహారాజు దేవవ్రతుడని హస్తినాపురానికి యువరాజును చేసిన తర్వాత ఒకరోజు రాజ్యంలో విహరిస్తూ యమునా నది ఒడ్డుకు వచ్చాడు. ఆ ప్రాంతం అంతా అత్యద్భుత సుగంధ పరిమళాలతో వెదజల్లుతూ ఉంది. ఆ పరిమళాలు ఎక్కడి నుంచి వచ్చాయని చూడగా యమునా నదిలో పడవ నడుపుతున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆవిడే సత్యవతీదేవి. శంతన మహారాజు ఆమె అందానికి పరవశించిపోయి ఆమె వద్దకు వెళ్లి, సుందరి, నీవు ఎవరు, ఇలా ఎందుకు పడవ నడుపుతున్నావు అని అడుగుతాడు. అందుకు ఆమె, నేను దాసరాజు పుత్రిక అయిన సత్యవతిని, మా తండ్రి గారి ఆజ్ఞ మేరకు పడవ నడుపుతున్నాను అని చెబుతుంది. ఆమె సౌందర్యానికి వివసుడైన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని దాసరాజు వద్దకు వెళతాడు. దాసరాజు వద్దకు వెళ్లి, నేను హస్తినాపుర రాజైన శంతనుడని, యమునా నదిలో పడవ నడుపుతున్న మీ కుమార్తెను చూసి తొలిచూపులోనే ప్రేమించాను. మీరు అంగీకరిస్తే మీ కుమార్తెను వివాహమాడి హస్తినాపురానికి మహారాణిని చేస్తాను అని చెబుతాడు. దానికి దాసరాజు ఎంతగానో సంతోషిస్తాడు. మీకు నా కుమార్తెతో వివాహం జరిగినట్లయితే నా కుమార్తె కడుపున పుట్టిన పిల్లలే హస్తినాపురానికి యువరాజులు కావాలి, హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి అని వాగ్దానం చేయండి అని కోరతాడు. అది విన్న శంతన మహారాజు, హస్తినాపుర సింహాసనాన్ని నా జ్యేష్ఠ పుత్రుడు గంగా తనయుడైన దేవవ్రతుడు మాత్రమే, అతనిని తప్ప రాజ్యాధికారాన్ని నేను ఇంకెవరికి ఇవ్వలేను, మీరు మరేమన్నా కోరుకోండి అని అడుగుతాడు. దానికి దాసరాజు సత్యవతి దేవితో వివాహానికి ఒప్పుకోడు. వెంటనే శంతన మహారాజు ఇక చేసేది ఏమీ లేక హస్తినాపురానికి వెళ్లిపోతాడు. శంతనుడికి దేవవ్రతుడిపై ఉన్న ప్రేమతో దాసరాజు కోరికను ఒప్పుకోకపోయినా కానీ సత్యవతిపై ఉన్న ప్రేమతో తన గురించే ఆలోచిస్తూ రాజ్యాధికారాలను పట్టించుకోవడం మానివేస్తాడు. తండ్రి ముఖంలో విషాదాన్ని గమనించిన దేవవ్రతుడు మంత్రి ద్వారా సత్యవతి విషయం తెలుసుకుంటాడు. వెంటనే దేవవ్రతుడు దాసరాజు వద్దకు వెళ్లి, నేను హస్తినాపుర యువరాజు అయిన దేవవ్రతుడను. మా పితృదేవుడు శంతన మహారాజు మాతా సత్యవతి దేవిని ఇష్టపడ్డాడు. వారి ఇరువురికి వివాహం చేయండి, వారి కుమారులే హస్తినాపుర సింహాసనం అధిష్ఠిస్తారు అని చెబుతాడు. దానికి దాసరాజు, మీకు మీ తండ్రిపై ఉన్న ప్రేమతో హస్తినాపుర సింహాసనాన్ని వదులుకుంటున్నారు. కానీ రేపు మీకు వివాహం జరిగి ఒకవేళ సంతానం గనక ఉన్నట్లయితే మీ సంతానానికి మీ మీద ఉన్న ప్రేమతో రాజ్యాన్ని ఆశించరని నమ్మకం ఏమిటి అని అడుగుతాడు. దాంతో దేవవ్రతుడు తన రథంపై సత్యవతి దేవిని మరియు దాసరాజును ఎక్కించుకుని హస్తినాపురానికి వెళ్లి రాజ్యసభలో సభాసదుల ముందర శంతన మహారాజు ముందర నిలబడి, మా తండ్రి గారైన శంతన మహారాజుకు మరియు
మాతా సత్యవతి దేవికి నేను వివాహం జరిపించాలనుకుంటున్నాను. వారికి పుట్టబోయే వారసులే హస్తినాపుర సింహాసనం అధిష్ఠిస్తారు. నేను ఇప్పటి నుంచి హస్తినాపుర రాజుగా కాకుండా ఒక సేవకుడిగా ఉంటాను. నా వంశాభివృద్ధి జరగకుండా నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని ప్రతిజ్ఞ చేశాడు. అది అత్యద్భుతమైన ప్రతిజ్ఞ. ఒక వృద్ధుడైన తండ్రి కొరకు ఒక దివ్య పుత్రుడు తీసుకున్న త్యాగపరమైన నిర్ణయం. ఆ ప్రతిజ్ఞ విని పైనుండి ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి, పుష్పవర్షం కురిసింది. భీష్మించుకొని ప్రతిజ్ఞ చేశాడు కనుక భీష్ముడు అయ్యాడు. జీవితాంతం ఆ ప్రతిజ్ఞ ఆచరించాడు కనుక భీష్మాచార్యుడయ్యాడు. అది విన్న శంతన మహారాజు ఆశ్చర్యపోయాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడ్డ తన పుత్రుడును చూసి బాధపడ్డాడు. నాయన, నా కోసం ఎంతటి త్యాగం చేశావు. నిన్ను ఆశీర్వదించి నీకు 2 వరాలు ప్రసాదిస్తున్నాను. 1, యుద్ధ భూమిలో నువ్వు ధనసు పట్టుకొని ఉండగా నిన్ను దేవేంద్రుడు కూడా ఓడించలేడు. 2వది, నీకు నువ్వు కోరుకునే వరకు నీ దరికి మరణం రాదు, అది స్వచ్ఛంద మరణం అని భీష్ముడు తన తండ్రి అయిన శంతన మహారాజు నుంచి స్వచ్ఛంద మరణ వరం పొందాడు. ఈ విధంగా ప్రతిజ్ఞ చేసి జీవితాంతం ఆచరించాడు కనుక భీష్మాచార్యుడయ్యాడు.